నమస్తే అండి. ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ క్లాస్ అండి ఇది ఫిల్టర్స్. సో ఆల్రెడీ నిన్న క్లాస్లో మనం డీసీ రెగ్యులేటర్ పవర్ సప్లైలో ట్రాన్స్ఫార్మర్స్ చెప్పుకున్నామండి, అలాగే ట్రాన్స్ఫార్మర్స్ చెప్పుకున్నాము, రెక్టిఫైర్స్ చెప్పుకున్నామండి. ఇవాళ మనం ఫిల్టర్స్ చెప్పుకుందాం. ఫిల్టర్స్ అండ్ రెగ్యులేటర్స్ చెప్పుకుందాం. సో ఫిల్టర్స్ అండి, filter is a circuit which is used to remove unwanted signal, that is AC signal, and allow wanted signal, that is DC signal. సో మనకి ఇన్ జనరల్ దొరికేది ఏంటంటే ఏసీ సిగ్నల్ దొరుకుతుంది. ఓకే, దాన్ని మనం ఏం చేయాలండి, బట్ బైపాసింగ్ కోసం మనకి ఏం కావాలి, డీసీ సిగ్నల్ కావాలి. సో ఏసీని డీసీ కింద మార్చాలి, అదే కదా మనకి మెయిన్ ఏమో. సో ఫిల్టర్స్ అంటే ఏం చేస్తాయండి, ఫిల్టర్ ఈజ్ ఎ సర్క్యూట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ అన్వాంటెడ్ సిగ్నల్, దట్ ఈజ్ ఏసీ సిగ్నల్ రిమూవ్ చేసి ఓన్లీ డీసీ సిగ్నల్ మాత్రమే అలౌ చేస్తారు అనమాట. సో ఫిల్టర్ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ ఇండక్టర్ అండ్ ఏ కెపాసిటర్. ఇండక్టర్ ఉంటుంది అండ్ ఆల్సో కెపాసిటర్ ఉంటుంది. ఓకే, ఇన్ ఫిల్టర్స్ ఇండక్టర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇన్ ఫిల్టర్స్ ఇండక్టర్ని ఎలా కనెక్ట్ చేస్తామండి, ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, అండ్ కెపాసిటర్ ఈజ్ ఇన్ షంట్ ఈజ్ ఇన్ ప్యారలల్ అనమాట. బికాస్ ఇండక్టర్ ఈజ్ యూజ్డ్ టు అలౌ డీసీ సిగ్నల్ అండ్ కెపాసిటర్ ఈజ్ యూజ్డ్ టు బ్లాక్ ద డీసీ సిగ్నల్. ఓకేనండి, ఇండక్టర్ ఏం చేస్తుంది, అలౌస్ డీసీ సిగ్నల్, అండ్ కెపాసిటర్ మాత్రం ఏం చేస్తుందండి, బ్లాక్ డీసీ సిగ్నల్. సో కెపాసిటర్ని మనం ఎలా కనెక్ట్ చేయాలి, ఫిల్టర్ సర్క్యూట్లో కెపాసిటర్ని షంట్లో సర్క్యూట్ చేయాలి, అంటే దట్ ఈస్ ప్యారలల్గా సర్క్యూట్ చేయాలి. ఫిల్టర్ అదే కనుక ఇండక్టర్ అంటే, సో ఫిల్టర్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకేనా, ఇండక్టర్ని ఎలా కనెక్ట్ చేస్తామండి, సిరీస్లో కనెక్ట్ చేస్తాం అనమాట. ఇండక్టర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాం, కెపాసిటర్ని షంట్లో కనెక్ట్ చేస్తాం, దట్ ఈస్ ప్యారలల్. ఓకే, నెక్స్ట్ ఫిల్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్ అండి. ఫిల్టర్స్ ఎన్ని టైప్స్ అండి, 4 టైప్స్. 1 ఇండక్టర్ ఫిల్టర్, 2 కెపాసిటర్ ఫిల్టర్, 3 ఎల్ సెక్షన్ ఆర్ ఎల్సి ఫిల్టర్, అండ్ 4 పై సెక్షన్ ఫిల్టర్, దట్ ఈస్ సిఎల్సి ఫిల్టర్ అనమాట. ఓకే, ఇండక్టర్ ఫిల్టర్, కెపాసిటర్ ఫిల్టర్, ఎల్ సెక్షన్ ఫిల్టర్, పై సెక్షన్ ఫిల్టర్. ఓకే, ఒకటి నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇండక్టర్ ఫిల్టర్. సో మనకి డీసీ పవర్ సప్లైలో ఎక్కడ దాకా వచ్చామండి, లాస్ట్ సర్క్యూట్ రెక్టిఫైర్ దాకా వచ్చాం. సో రెక్టిఫైర్కి మనం ఇప్పుడు ఫిల్టర్ యాడ్ చేస్తున్నాం అంతే. ఓకే, సో ఫిల్టర్ ఎందుకండి, ఓన్లీ రిమూవ్ అన్వాంటెడ్ ఏసీ సిగ్నల్ రిమూవ్ చేస్తుంది. ఓకే, సో అందుకని ఇక్కడ ఈ డయాగ్రామ్ ఇక్కడ దాకా మనకి రెక్టిఫైర్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్, తర్వాత రెక్టిఫైర్, తర్వాత ఫిల్టర్. ఓకేనా, సో రెక్టిఫైర్ సర్క్యూట్ని దేనికి కనెక్ట్ చేస్తాం, ఫిల్టర్కి కనెక్ట్ చేస్తాం. ఫస్ట్ ఏంటండి, ఇండక్టర్ ఫిల్టర్లో సో ఎలా ఉంటుందండి, ఇండక్టర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకే, సో ఇండక్టర్ ఫిల్టర్ కాబట్టి ఎల్ అనేది ఎలా కనెక్ట్ చేస్తాం, సిరీస్లో కనెక్ట్ చేసుకుంటున్నాం, అండ్ ఆర్ఎల్ అనేది లోడ్ అనమాట, లోడ్ రెసిస్టెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ఇండక్టర్ ఫిల్టర్. సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ రిపుల్ ఫ్యాక్టర్ ఏమవుతుందండి, అప్పుడు ఇండక్టర్ ఫిల్టర్ యొక్క రిపుల్ ఫ్యాక్టర్ ఎంత, సో రిపుల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు RL/3√2 ωL, వేర్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. ఒమేగా ఈజ్ ద 2πf, అండ్ మనకి తెలుసు కదా ఎఫ్ ఎంత అండి, 50 హెడ్స్ ఉంటుంది. ఓకేనా, 230 volts 50 హెడ్స్ ఉంటుంది. ఓకేనా, సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ రిపుల్ ఫ్యాక్టర్ అనేది దేనికి ప్రపోర్షనేట్గా ఉంటుంది, ఆర్ఎల్కి, అంటే లోడ్ రెసిస్టెన్స్కి ప్రపోర్షనేట్గా ఉంటుంది. అండ్ ఆల్సో రిపుల్ ఫ్యాక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎల్, దట్ ఈజ్ ఇండక్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్గా ఉంటుంది ఈ ఈక్వేషన్ నుంచి. ఓకే, సో రిపుల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు RL/3√2 ωL. ఓకేనా, దట్ means to get low ripple RL should be, సో మనకి ఏంటి, RL should be ఎలా ఉండాలండి, RL అనేది లో ఉండాలి,
అండ్ ఎల్ అనేది ఎల్ ఎలా ఉండాలి, హైలో ఉండాలి. దట్ ఈస్ ఎల్ ఈజ్ ఇండక్టెన్స్. ఓకే, నెక్స్ట్ టు గెట్ లో రిపుల్స్ ద సైజ్ ఆఫ్ ది ఇండక్టర్ ఈజ్ వెరీ లార్జ్. సో ఎల్ ఎలా ఉండాలి, హైలో ఉండాలి కాబట్టి ఇండక్టెన్స్ ఎలా ఉండాలండి, లార్జ్ ఉండాలి. హెన్స్ వీఆర్ నాట్ ప్రిఫర్. సో ఎల్ అనేది చాలా ఎక్కువ ఉండాలి కాబట్టి, ఎల్ ఎక్కువ ఉండాలి కాబట్టి మనం దీన్ని ప్రిఫర్ చేయమన్నమాట. దీన్ని ఇండక్టర్ ఫిల్టర్ని ప్రిఫర్ చేయం. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ రిపుల్ ఫ్యాక్టర్ అండి. రిపుల్ ఫ్యాక్టర్ ఈజ్ RL/3√2 ωL. ఓకే, సో ఇండక్టర్ ఫిల్టర్ని ప్రిఫర్ చేస్తామండి, ప్రిఫర్ చెయ్యం. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ది కెపాసిటర్ ఫిల్టర్. సో ఇక్కడ రెక్టిఫైర్ దాకా వచ్చింది కదండి, ఇక్కడ దాకా సర్క్యూట్. సో కెపాసిటర్ని ఎప్పుడు ఎలాగ యాడ్ చేయాలి, మనం ఎలా కనెక్ట్ చేయాలి, దాన్ని ప్యారల్గా, దట్ ఈస్ షంట్లో కనెక్ట్ చేయాలి. సో షంట్, సో ప్యారల్గా కనెక్ట్ చేసాం అనమాట సర్క్యూట్కి. దిస్ ఈజ్ లోడ్ రెసిస్టెన్స్ RL. సో దిస్ ఈజ్ C. ఓకే, సో బ్లాక్ డయాగ్రామ్ వేసుకోండి. సో దిస్ ఈజ్ రెక్టిఫైర్, దిస్ ఈజ్ కెపాసిటర్, and this is load resistance. This is the capacitor filter. Okay, so ripple factor ఏమవుతుందండి కెపాసిటర్ ఫిల్టర్కి, కెపాసిటర్ ఫిల్టర్ రిపుల్ ఫ్యాక్టర్ ఈస్ 1/4√3 FCRL. ఓకేనా, FCRL అండి, 1/4√3 FCRL, వేర్ RL ఈజ్ ద లోడ్ రెసిస్టెన్స్, C ఈజ్ ద కెపాసిటెన్స్, F ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. సో రిపుల్ ఫ్యాక్టర్ అనేది దేనికి ప్రపోర్షనేట్గా ఉందండి, 1/Cకి ప్రపోర్షనేట్గా ఉంటుంది. అలాగే రిపుల్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద లోడ్ రెసిస్టెన్స్. ఓకే, సో టు గెట్ లో రిపుల్ ఫ్యాక్టర్ C అండ్ RL వాల్యూస్ ఆర్ లార్జ్. C, RL కూడా రెండు కూడా ఎలా ఉండాలండి, లో రిపుల్ ఫ్యాక్టర్ రావాలంటే, ఇది తక్కువ అవ్వాలంటే ఇవి రెండు కూడా లార్జ్గా ఉండాలి రిపుల్ ఫ్యాక్టర్ అనేది. ఓకే, సో లార్జ్ ఉండాలి, హెన్స్ వీ కెనాట్ ప్రిఫర్డ్. సో ఇవి రెండు పెద్దవి ఉండాలి కాబట్టి మనం దీన్ని కూడా, సో కెపాసిటర్ ఫిల్టర్ని కూడా ప్రిఫర్ చేయట్లేదు, నాట్ ప్రిఫర్డ్ అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ థర్డ్ వన్, L సెక్షన్ ఫిల్టర్. సో L సెక్షన్ ఫిల్టర్ అండి, దట్ ఈస్ LC ఫిల్టర్. సో L సెక్షన్ అంటే LC, రెండు యాడ్ చేస్తాం. ఫస్ట్ L పెట్టామండి ఫిల్టర్కి, మనకి యూజ్ అవ్వలేదు, నాట్ ప్రిఫర్ అయింది. అలాగే కెపాసిటర్ కూడా, కెపాసిటర్ ఫిల్టర్ యూజ్ చేసాం, అది కూడా మనకి నాట్ ప్రిఫర్డ్. సో ఇప్పుడు L సెక్షన్ ఫిల్టర్ని ప్రిఫర్ చూద్దాం ఎలా ఉందో. సో దిస్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ L సెక్షన్ ఫిల్టర్. సో దిస్ ఈస్ రెక్టిఫైర్, దిస్ ఈజ్ L అండ్ C. సో LC, సో L ఎప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి, సిరీస్లో కనెక్ట్ చేయాలి. అండ్ కెపాసిటర్ని ఎలా కనెక్ట్ చేయాలండి, ప్యారల్గా కనెక్ట్ చేయాలి. దిస్ ఈజ్ లోడ్ రెసిస్టెన్స్. ఓకేనా, సర్క్యూట్ డయాగ్రామ్ వేసుకున్నారు కదా. సో నెక్స్ట్ ఇట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇండక్టర్ ఫిల్టర్ అండ్ కెపాసిటర్ ఫిల్టర్. సో కాంబినేషన్ ఆఫ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఫిల్టర్స్ అనమాట. ఓకే, సో దీని యొక్క రిపుల్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందో చూద్దాం. రిపుల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు √2/3 XC/XL. ఓకేనా, సో XC, వేర్ XC ఈజ్ ద రియాక్టెన్స్ అండి, XC ఈజ్ ద 1/ωc. దీని గురించి మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. అండ్ XL ఈజ్ ఈక్వల్ టు ω/L. సో అవుట్ ఆఫ్ దీస్ 4 ఫిల్టర్స్, సో దిస్ ఈజ్ ద రిపుల్ ఫ్యాక్టర్ √2/3 XC/XL. అవుట్ ఆఫ్ దీస్ 4 filters we prefer only L section filter because ripple factor is independent of load resistance. Load resistance ఏమన్నా ఉందండి ఇందులో, లేదు. సో రిపుల్ ఫ్యాక్టర్లో లోడ్ రెసిస్టెన్స్ లేదు కాబట్టి మనం దేన్ని ప్రిఫర్ చేస్తామండి, L సెక్షన్ ఫిల్టర్ని ప్రిఫర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పై సెక్షన్ ఫిల్టర్. లాస్ట్ వన్ ఈజ్ పై సెక్షన్ ఫిల్టర్. సో పై సెక్షన్ ఫిల్టర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఇది. సో పై అనమాట, ఇది పై ఇలా రాస్తాం కదా, ఇటు కెపాసిటర్, ఇక్కడేమో ఇండక్టర్ని వేస్తారనమాట.
సో ఇండక్టర్ ఎప్పుడు కూడా మనం సిరీస్లో కనెక్ట్ చేయాలండి. అలాగే కెపాసిటర్స్ని ఎలాగా షంట్లో కనెక్ట్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ ద రెక్టిఫైర్, దిస్ ఈజ్ ద కెపాసిటర్ 1, కెపాసిటర్ 2, దిస్ ఈజ్ ఎల్, దిస్ ఈజ్ లోడ్ రెసిస్టెన్స్ RL. ఓకే. సో టు ఇంక్రీజ్ ద రిపుల్ ఫ్యాక్టర్ వాల్యూ వి ప్రిఫర్ పై సెక్షన్ ఫిల్టర్. రిపుల్ ఫ్యాక్టర్ వాల్యూని ఇంక్రీజ్ చేయడానికి అంటే 10:0 ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి, మనకి రిపుల్ ఫ్యాక్టర్ అనేది 0 అవ్వాలి. అప్పుడే కదండి మనకి వాంటెడ్ సిగ్నల్ వస్తుంది. అంటే మనకి డిజైర్డ్ సిగ్నల్ రావాలంటే రిపుల్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా మినిమం ఉండాలి. దట్ ఈస్ 0 అయితే అది బెస్ట్ అనమాట. అంతే కదండి. సో అంటే ఇంక్రీజ్ అంటే 10:0 అనమాట. వీ ప్రిఫర్ పై సెక్షన్ ఫిల్టర్. పై సెక్షన్ ఫిల్టర్ని ప్రిఫర్ చేస్తాం. పై సెక్షన్ ఫిల్టర్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్ ఫిల్టర్ అండ్ ఎల్ సెక్షన్ ఫిల్టర్. ఇదిగో ఎల్ సెక్షన్ అంటే ఏంటండి, LC. సో LC సర్క్యూట్. సో LCకి ఇంకొక కెపాసిటర్ని యాడ్ చేశారనమాట. ఓకేనా. సో ఇట్స్ రిపుల్ ఫ్యాక్టర్ ఈస్ √2 XC1 XC2 by XL RL. So XC1 is equal to 1 by omega C1, XC2 is equal to 1 by omega C2 and XL is equal to omega L. ఓకే అండి. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 50 హెర్ట్జ్ కదండి. ఓకేనా. నెక్స్ట్ అండి రెగ్యులేటర్స్. సో రెగ్యులేటర్స్ అని, సో ట్రాన్స్ఫార్మర్స్ అని, రెక్టిఫైర్స్ అని, ఫిల్టర్స్ అని అండి. నెక్స్ట్ DC పవర్ సప్లైలో మనకు లాస్ట్ వన్ ఈజ్ రెగ్యులేటర్స్. సో రెగ్యులేటర్ అండి. సో రెగ్యులేటర్ ఇట్ ఈస్ ఎ సర్క్యూట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఏ కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్. కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ రావడానికి మనం ఏం యూజ్ చేస్తామండి, రెగ్యులేటర్స్ యూజ్ చేస్తాం. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ ఆర్ లోడ్. ఇన్పుట్ వోల్టేజ్ మీద కానీ లోడ్ మీద కానీ డిపెండ్ అవ్వకుండా మనకి కాన్స్టెంట్ అవుట్పుట్ రావడానికి యూజ్ చేసే సర్క్యూట్నే మనం ఏమందాం, రెగ్యులేటర్ అందాం. ఓకే. ఇట్ ఈస్ ఎ సర్క్యూట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఏ కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ ఆర్ లోడ్. ఓకే. సో రెగ్యులేటర్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. రెగ్యులేటర్స్ కూడా ఎన్ని టైప్స్ అండి, 2 types. One is series regulator and next one is shunt regulator. Series regulator and shunt regulator. Series regulator and if the regulating device is connected in series with the load then it is called as series regulator అంటాం. సో రెగ్యులేటింగ్ డివైస్ని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తే దేనికి, లోడ్కి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సిరీస్ రెగ్యులేటర్ అంటామండి. ఓకేనా. సో లోడ్కి ఎలా కనెక్ట్ చేశారు, సిరీస్లో కనెక్ట్ చేశారు. దిస్ ఈజ్ ద రెగ్యులేటింగ్ డివైస్ అండ్ దిస్ ఈజ్ లోడ్. సో ఈ రెండు కూడా ఎలా కనెక్ట్ చేసామండి, సిరీస్లో కనెక్ట్ చేసుకుంటే దాన్ని సిరీస్ రెగ్యులేటర్ అంటాం. ఓకే. నెక్స్ట్ షంట్ రెగ్యులేటర్. షంట్ రెగ్యులేటర్ అంటే రెండిట్లీ ప్యారలల్గా అనమాట. ఇఫ్ ద రెగ్యులేటింగ్ డివైస్ ఈజ్ ఇన్ షంట్ విత్ లోడ్తో షంట్ అంటే ప్యారలల్గా కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటాం, షంట్ రెగ్యులేటర్ అంటాం. ఓకే. సో దిస్ ఈజ్ ద రెగ్యులేటింగ్ డివైస్, ఇది రెగ్యులేటింగ్ సర్క్యూట్ అనమాట. ఓకే. దిస్ ఈజ్ లోడ్ RL. ఓకే. సో ఇలా కనెక్ట్ చేసుకుంటే దాన్ని ఏమంటాం మనం, షంట్ రెగ్యులేటర్ అంటాం. ఓకే. నెక్స్ట్ ద రెగ్యులేటింగ్ డివైజెస్ ఆర్ జీనా డయోడ్ అండ్ ట్రాన్సిస్టర్ని కానీ జీనా డయోడ్ని కానీ మనం ఏమంటామండి, రెగ్యులేటింగ్ డివైజెస్ అంటాం. ఓకే. జీనా డయోడ్ కెన్ బి యూజ్డ్ యాజ్ షంట్ రెగ్యులేటర్. అంటే షంట్ రెగ్యులేటర్ అంటే ఎప్పుడు కూడా జీనా డయోడ్ని ఎలా కనెక్ట్ చేయాలి, మనం ప్యారలల్గా కనెక్ట్ చేయాలన్నమాట. సో జీనా డయోడ్ కెన్ బి యూజ్డ్ యాజ్ షంట్ రెగ్యులేటర్. ట్రాన్సిస్టర్స్ కెన్ బి యూజ్డ్ ఎయిదర్ సిరీస్ ఆర్ షంట్ రెగ్యులేటర్. ట్రాన్సిస్టర్స్ మనం
ఎలాగైనా కనెక్ట్ చేయొచ్చు, అంటే సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు, లేకపోతే ప్యారలల్గా కూడా కనెక్ట్ చేయొచ్చు అండి విత్ లోడ్. ఓకే, ట్రాన్సిస్టర్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎయిదర్ సిరీస్ ఆర్ షంట్ రెగ్యులేటర్స్. నెక్స్ట్, షంట్ రెగ్యులేటర్ కెన్ బి యూజ్డ్ ఇన్ లో పవర్ అప్లికేషన్. సో లో పవర్ అప్లికేషన్ అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామండి, షంట్ రెగ్యులేటర్స్ని యూజ్ చేస్తాం. సిరీస్ రెగ్యులేటర్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ హై పవర్ అప్లికేషన్స్. హై పవర్ అప్లికేషన్స్లో సిరీస్ రెగ్యులేటర్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, షంట్ రెగ్యులేటర్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ లో పవర్ అప్లికేషన్ అండ్ సిరీస్ రెగ్యులేటర్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ హై పవర్ అప్లికేషన్స్. ఓకే అండి. నెక్స్ట్ అండి, జీనా డయోడ్ని ఎలా దేనికి యూజ్ చేస్తామండి, యాజ్ షంట్ రెగ్యులేటర్ అండ్ లో పవర్ సప్లై అప్లికేషన్స్ దగ్గర జీనా డయోడ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో జీనా డయోడ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్. సో నేర్చుకుందాం. సో జీనా డయోడ్ is a heavily doped PN junction diode. Zener diode is a heavily doped PN junction diode. When Zener diode is in forward bias, then its characteristics are similar to ordinary PN junction diode. Forward characteristics of PN junction diode ఎలా ఉంటుందో Zener diode యొక్క characteristics కూడా in forward bias అదే విధంగా ఉంటాయి. But Zener diode is in reverse bias, its characteristics are different. సో Zener diode కనుక రివర్స్ బయాస్లో కనుక కనెక్ట్ చేసుకుంటే మనకి, అంటే రివర్స్ బయాస్లో ఉంటే దాని క్యారెక్టరిస్టిక్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో బట్ వెన్ Zener diode is in reverse bias, its characteristics are different. So when Zener diode is in reverse bias, then it acts as a voltage regulator. Zener diode ఎలా ఉండాలండి, రివర్స్ బయాస్లో ఉంటే then it acts as a voltage regulator కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ సర్క్యూట్ డయాగ్రామ్ వేసుకోండి. సో దిస్ ఈజ్ V input, దిస్ ఈజ్ RS, VRS, and this is Zener diode. This is RL, V0 or VR. I and D, I, IZ, IL. This is VZ. సో ఈ సర్క్యూట్ని బట్టి మనం కొన్ని డెరైవ్ చేస్తాము. సో సర్క్యూట్ వేసుకోండి, ఇవన్నీ కూడా రాసుకోండి. సో ఐజెడ్ అండి, ఇది ఐఎల్, లోడ్లోకి వెళ్ళేది ఐఎల్, జీనర్లోకి వెళ్ళి కరెంట్ ఐజెడ్, ఇది ఐ, పవర్ సప్లై నుంచి వచ్చేది మనకి ఎంత, ఏ ఇన్పుట్ నుంచి ఐ, ఇదేమో వోల్టేజ్ అక్రాస్ ఆర్ఎస్ ఏమో విఆర్ఎస్, వోల్టేజ్ అక్రాస్ ఆర్ఎల్ వచ్చి V0 కానీ విఆర్ కానీ. ఓకే, వి అవుట్పుట్ కదా, అవుట్పుట్ వోల్టేజ్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, సో ఈ ఐ అనేది ఏమవుతుందండి, ఐజెడ్ కింద అండ్ ఐఎల్ కింద ఈక్వల్ అవుతుంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐజెడ్ ప్లస్ ఐఎల్. ఓకే, ఫ్రమ్ దిస్ సర్క్యూట్ నుంచే మనం అన్నీ రాస్తాం చూడండి. సో ఫ్రమ్ ది సర్క్యూట్ విఐ ఈజ్ ద ఇన్పుట్ వోల్టేజ్, ఆర్ఎస్ అనేది సిరీస్ రెసిస్టర్, RS is the series resistor or current limiting resistor. So RL is the load resistance. Okay. From the circuit నుంచి I is equal to, so I is equal to IZ plus IL కదండి, I is equal to IZ plus IL. నెక్స్ట్ జీనర్ వోల్టేజ్ ఏమవుతుంది, జీనర్ వోల్టేజ్ ఏమవుతుందండి, VZ is equal to ఏమవుతుంది, దీని నుంచి వెళ్ళి కరెంట్ ఎంత, ఐజెడ్, దాని ఆర్జెడ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అండి, స్మాల్ ఆర్జెడ్ అనుకుంటున్నాను. సో
VZ ఈజ్ ఈక్వల్ టు IZ ఇంటూ RZ అవుతుంది. ఓకే, VZ ఈజ్ ఈక్వల్ టు జీరో వోల్టేజ్ VZ ఈజ్ ఈక్వల్ టు IZ ఇంటూ RZ అనుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ V0 దట్ ఈజ్ వోల్టేజ్ అక్రాస్ లోడ్ విఆర్. V0 కానీ అవుట్పుట్ వోల్టేజ్ విఆర్ కానీ ఏమవుతుందండి IL ఇంటూ RL. సో IL ఇంటూ RLే కదా. సో వోల్టేజ్ అక్రాస్ లోడ్ ఏమవుతుందండి IL ఇంటూ RL. ఓకే, వోల్టేజ్ అక్రాస్ RS. వోల్టేజ్ అక్రాస్ RS ఏమవుతుందండి, వోల్టేజ్ అక్రాస్ RS ఏమవుతుంది I ఇంటూ VRS ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ RS. ఓకే, సో వోల్టేజ్ అక్రాస్ RS ఈజ్ VRS ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ RS. ఓకే, సో నెక్స్ట్ సో VZ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి V0 అవుతుంది. సో VZ వోల్టేజ్ అక్రాస్ జీనరే వోల్టేజ్ అక్రాస్ లోడ్ అవుతుంది. సో VZ ఈజ్ ఈక్వల్ టు V0. VZ ఈజ్ ఈక్వల్ టు V0 అండి. ది పాయింట్ ఈస్ VZ ఈజ్ ఈక్వల్ టు V0. ఓకే, ఇక్కడ దాకా క్లారిటీగానే ఉంది కదండి. సో నెక్స్ట్ అండి V ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు, సో బై అప్లయింగ్ KVL కిర్చాఫ్ వోల్టేజ్ లా ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. సో కిర్చాఫ్ వోల్టేజ్ లా ప్రకారం V ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు VRS ప్లస్ VZ అండి. సో V ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు, సో కిర్చాఫ్ వోల్టేజ్ లా సో అక్రాస్ లూప్ తీసుకుంటాం కదా, V ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు VRS ప్లస్ VZ. ఓకేనా, సో దిస్ ఈజ్ ద లూప్ కదండి. సో V ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అంటే మైనస్ VI ప్లస్ VRS ప్లస్ VZ ఈజ్ ఈక్వల్ టు 0 కదండి. సో ఇన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ క్లోజ్డ్ లూప్ ఏమవుతుందండి, టోటల్ సమ్ ఆఫ్ వోల్టేజ్ డిఫరెన్సెస్ ఏమవుతుందండి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కదండి. దట్ ఈస్ ద KVL కదా, కిర్చాఫ్ వోల్టేజ్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో V ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు VRS ప్లస్ VZ అవుతుందండి. సో ఎక్కడ దాకా వచ్చాం, సిక్స్త్ పాయింట్ అండి. సిక్స్త్ పాయింట్ V ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు VRS ప్లస్ VZ. సో బట్ VZ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, VZ ఈజ్ ఈక్వల్ టు ఎంత V0 కాబట్టి సో VZ ప్లేస్లో V0 వేసుకున్నాను. ఓకే, V ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు VRS ప్లస్ V0. ఓకే, సో VRS అంటే ఏంటి ఆల్రెడీ మనం రాసుకున్నాం, ఏంటి I ఇంటూ RS. ఓకే, సో V0 అంటే VZ కదా. సో VZ అని కానీ V0 అని కానీ రాసుకోవచ్చు అనమాట. సో దీని నుంచి I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, V ఇన్పుట్ మైనస్ VZ R అండి. ఇది R దాని ఏం ఫంక్షన్ కాదు, R V0 బై RS. ఓకేనా, ఇక్కడ దాకా నోట్ చేశారు కదండి. సో I ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి, V ఇన్పుట్ మైనస్ VZ బై RS, R V0 బై RS. ఓకే, సో RS ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, V ఇన్పుట్ మైనస్ VZ బై ఇది వెళ్తుంది I అనమాట. సో I అంటే ఏంటండి, IZ ప్లస్ IL కదా, మనం ఫస్ట్నే డిరైవ్ చేసుకున్నాం కదండి. ఫ్రమ్ ది సర్క్యూట్ I ఈజ్ ఈక్వల్ టు IZ ప్లస్ IL. సో RS ఈజ్ ఈక్వల్ టు V ఇన్పుట్ మైనస్ VZ బై IZ ప్లస్ IL అవుతుంది. ఓకే, సో పవర్ డిస్పేషన్ ఏమవుతుందండి, పవర్ డిస్పేషన్ ఈస్ PZ ఈజ్ ఈక్వల్ టు VZ ఇంటూ IZ. పవర్ డిస్పేషన్ ఈస్ VZ ఇంటూ IZ అండి. సో ఫ్రమ్ ది సర్క్యూట్ మనం నోట్ చేసుకున్న పాయింట్స్ అండి. సో PZ ఈజ్ ఈక్వల్ టు VZ ఇంటూ IZ. ఓకేనా, సో నెక్స్ట్ స్పెసిఫికేషన్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేటర్. స్పెసిఫికేషన్స్ ఏమేంటి, ఓకేనా. స్పెసిఫికేషన్స్ అనేవి టూ ఉంటాయండి ఇందులో. సో అంటే బెస్టా కాదా అనేది చెప్పడం అనమాట. సో పర్సంటేజ్ ఆఫ్ లైన్ రెగ్యులేషన్ విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ వోల్టేజ్, పర్సంటేజ్ ఆఫ్ లోడ్ రెగ్యులేషన్ విత్ రెస్పెక్ట్ టు లోడ్. ఓకేనా, percentage of line regulation with respect to input voltage and percentage of load resistance with respect to load.
So the ideal values of percentage of line regulation and percentage of load regulation is 0. ఐడియల్ వాల్యూస్ ఏమేంటండి జీరో అనమాట. అలాగే మనకి రిపుల్ ఫ్యాక్టర్ కూడా జీరోనే అవ్వాలి. ఓకే, సో ఐడియల్ వాల్యూస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ లైన్ రెగ్యులేషన్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ లోడ్ రెగ్యులేషన్స్ ఆర్ ఈజ్ 0. ఓకే, సో పర్సంటేజ్ ఆఫ్ లైన్ రెగ్యులేషన్ అంటే, సో పర్సంటేజ్ ఆఫ్ లైన్ రెగ్యులేషన్ మీన్స్, సో ఏంటంటే ఇవి అసలు స్పెసిఫికేషన్స్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్. అది పర్ఫెక్టే కాదా అనే దానికి ఏదో ఒక స్పెసిఫికేషన్స్ ఉండాలి కదా. సో దానికనమాట పర్సంటేజ్ ఆఫ్ లైన్ రెగ్యులేషన్ అంటే ఏంటంటే మీన్స్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ అవుట్పుట్ వోల్టేజ్ టు ద చేంజ్ ఇన్ ఇన్పుట్ వోల్టేజ్. చేంజ్ ఇన్ అవుట్పుట్ వోల్టేజ్ టు ద చేంజ్ ఇన్ ఇన్పుట్ వోల్టేజ్. ఓకే, సో చేంజ్ అంటే డెల్టా కదా, డెల్టా V output by delta V input into 100% అనమాట. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ లోడ్ రెగ్యులేషన్. సో పర్సంటేజ్ ఆఫ్ లైన్ రెగ్యులేషన్ అంటే డెల్టా V అవుట్పుట్ బై డెల్టా V ఇన్పుట్ ఇంటూ 100%. పర్సంటేజ్ ఆఫ్ లోడ్ రెగ్యులేషన్ అంటే VNL మైనస్ VFL బై VFL ఇంటూ 100 అండి. VNL ఈజ్ ద వితౌట్ లోడ్. ఓకే, VFL ఈజ్ ద విత్ లోడ్, ఫుల్ లోడ్ అనమాట, నిల్ లోడ్. ఓకే, సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.